శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. శ్రీవారి స్పైసెస్, చిల్లీ, టర్మరిక్, కొరియాండర్ పౌడర్. శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. బిగ్ టీవీ ఇప్పటి వరకు చేసిన సర్వేలన్నీ అంచనాలను అందుకున్నాయి, సంచలనాలు సృష్టించాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రెస్ కార్డును మీ ముందుకు తీసుకొచ్చింది బిగ్ టీవీ. ఏపీలో ఏడాదిన్నర పాలనలో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, సీఎం, డిప్యూటీ సీఎం అలాగే వైఎస్ జగన్ గురించి జనం ఏమనుకుంటున్నారు, పోలవరం, అమరావతి నిర్మాణాలపై పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉంది, సూపర్ 6 పై ఏమనుకుంటున్నారు, ఇలాంటి కీలక విషయాలపై బిగ్ టీవీ అన్ని నియోజకవర్గాల్లోనూ సర్వే చేసింది. ఆ సర్వే రిపోర్ట్ను మీ ముందు ఉంచుతోంది బిగ్ టీవీ. ఇప్పుడు కమలాపురం నియోజకవర్గానికి సంబంధించిన సర్వే రిపోర్ట్ చూద్దాం. వైఎస్ఆర్ కడప జిల్లాలో కమలాపురం ఒక కీలక నియోజకవర్గం. ఇక్కడ నుంచి గత ఎన్నికల్లో టీడీపీ నుంచి బరిలోకి దిగిన పుత్త కృష్ణ చైతన్యారెడ్డి తన సమీప ప్రత్యర్థి అయిన వైసీపీ అభ్యర్థి రవీంద్రనాథ్ రెడ్డిపై 25,357 ఓట్ల మెజార్టీతో విజయాన్ని సాధించారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలన తర్వాత కమలాపురం సెగ్మెంట్లో జనం ఏమనుకుంటున్నారు? ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తిగా ఉన్నారా? ముఖ్యమంత్రి పనితీరుకు ఎటువంటి రేటింగ్ ఇస్తున్నారు? మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రతిపక్ష నేత జగన్ గురించి ఈ సెగ్మెంట్ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై జనం మాట ఏంటి? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. ఎన్నికల సమయంలో కమలాపురం నియోజకవర్గ ప్రజలకు పుత్త కృష్ణ చైతన్యారెడ్డి ఇచ్చిన హామీలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు. హజ్ హౌస్ను రీఓపెన్ చేస్తాము అంటూ, రీఓపెన్ చేయడానికి చర్యలు తీసుకుంటామంటూ ఆయన హామీ ఇచ్చారు. అలాగే కమలాపురాన్ని తిరిగి పంచాయతీగా చేస్తామని చెప్పారు. కొప్పర్తి సెజ్లో కొత్త పరిశ్రమలు తీసుకొస్తాను అంటూ హామీ ఇచ్చారు. కొత్త పరిశ్రమల ద్వారా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించడానికి అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. అలాగే ఆది నిమ్మాయిపల్లిలో ఆనకట్ట ఎత్తు పెంచుతాము అంటూ నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చారు. ఎత్తును పెంచడం ద్వారా అక్కడ నీటి నిల్వను పెంచడానికి అవకాశం ఉంటుంది. నీటి నిల్వ పెంచడం ద్వారా నియోజకవర్గ ప్రజలకు తాగు, సాగునీటి అవసరాలు తీరే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ హామీని ఇచ్చారు. ఇక గాలేరు నగరి ప్రధాన కాలువ నుంచి పాపాగ్నికి నీటిని మళ్లిస్తాము అంటూ కమలాపురం నియోజకవర్గ ప్రజలకు చెప్పారు. సర్వరాయ సాగర్ నుంచి కాలువలు నిర్మిస్తాము అనే హామీని ఈ నియోజకవర్గ ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చారు. ఇక ఇప్పటికీ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే ఇప్పటికీ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు. ఇంకా పెండింగ్లోనే ఉంది కడప బిఎన్జి రైల్వే లైన్ నిర్మాణం. ఆ రైల్వే లైన్ నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందా అని జనం ఎదురు చూస్తూ ఉన్నారు. 2010లో మొదలైన ఇంకా రైల్వే లైన్ పూర్తి కాకపోవడం ఒక సమస్యగా కనిపిస్తూ ఉంది. కడప పెండ్లిమరి 21 కిలోమీటర్లు మాత్రమే ట్రాక్ నిర్మాణం చోటు చేసుకుంది. ఇక రైల్వే లైన్ పూర్తయితే ఈజీగా పంట ఉత్పత్తుల రవాణా చేయడానికి అవకాశం ఉంటుందని రైతులు ఎప్పటి నుంచో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆ రైల్వే లైన్ పూర్తి కావాలి అని. కమలాపురంలో కొన్ని రైళ్లు ఆగడం లేదు. ఆగని రైళ్లలో రాయలసీమ, వెంకటాద్రి రైళ్లు ఉన్నాయి. ఈ రైళ్లకు అక్కడ హాల్ట్ కల్పిస్తామని ఎమ్మెల్యే చెప్పారు. అక్కడున్న ప్రజలు కూడా ఎప్పటి నుంచి అడుగుతున్నారు. ఈ 2 రైళ్లకు ఈ నియోజకవర్గంలో ఇక్కడ హాల్ట్ కల్పించండి అని స్థానికులు అడుగుతూ ఉన్నారు. ఇక కమలాపురం టౌన్లో చాలా ఏళ్లుగా ఆర్ఓబి పెండింగ్లోనే ఉంది. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ లేకపోవడం కారణంగా రైలు గేటు పడిన ప్రతిసారి అక్కడ ట్రాఫిక్ జామ్లు ఏర్పడి జనాలకు ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నాయి. మరోవైపు చెన్నూరు మండలంలో హజ్ హౌస్ అప్గ్రేడ్ ఇంకా పెండింగ్లోనే ఉంది. దాని గురించి కూడా ఆయన ఎన్నికల సమయంలోనే హామీ కూడా ఇచ్చారు. అలాగే లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లు కేటాయించకపోవడం మరో సమస్యగా కనిపిస్తుంది. మున్సిపాలిటీగా మారినప్పటికీ కూడా అక్కడ ఎటువంటి అభివృద్ధి జరగడం లేదు కమలాపురంలో అని జనం అనుకుంటూ ఉన్నారు. చెత్త, నీటి పన్ను, ఇంటి పన్నులు పెరిగాయి తప్ప అభివృద్ధి లేదు అని జనం అనుకుంటూ ఉన్నారు. ఇక కడప తాడిపత్రి హైవేపై డివైడర్ లేకపోవడం మరో ప్రధాన సమస్యగా కనిపిస్తూ ఉంది. ఓవర్టేకింగ్, ట్రాఫిక్ రద్దీతో సమస్యలు ఎదురవుతున్నాయి. మరోవైపు సర్వరాయ సాగర్ ప్రాజెక్టు పనులు ఇంకా పెండింగ్లోనే ఉండటం ఒక ప్రధాన సమస్యగా కమలాపురం నియోజకవర్గంలో కనిపిస్తోంది. మరి ఎమ్మెల్యే పనితీరుకు కమలాపురం నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఆయనకు పాజిటివ్గా ఉన్న అంశాలేంటి, నెగిటివ్గా ఉన్న అంశాలేంటి చూద్దాం. ముందుగా పాజిటివ్గా ఉన్న అంశాల గురించి మాట్లాడుకుందాం. ఇవే పాజిటివ్గా ఉన్న అంశాలు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు జనానికి అందించడంలో ఎమ్మెల్యే చాలా చురుకుగా ఉన్నారు అనే చర్చ జరుగుతోంది. ఇక సీసీ రోడ్లు, డ్రైనేజీలకు శంకుస్థాపనలు చేయడం పాజిటివ్గా ఉన్న అంశాలలో ఇంకొకటి. అలాగే పాపాగ్ని నదిపై బ్రిడ్జిని పూర్తి చేయడం, అంబవరంలో 50 కోట్ల రూపాయలతో రైల్వే ఓవర్ బ్రిడ్జ్కి శంకుస్థాపన చేయడం, పెండ్లిమర్రిలో కొత్త డిగ్రీ కాలేజ్ భవనాన్ని ప్రారంభించడం, ఇవన్నీ పాజిటివ్గా ఉన్నటువంటి అంశాలు.
మరి నెగిటివ్గా ఉన్న అంశాలు ఏంటో చూద్దాం. నెగిటివ్గా ఉన్న అంశాలు కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. హామీల అమలులో పూర్తి స్థాయి చొరవను ఎమ్మెల్యే తీసుకోలేకపోతున్నారు అనే చర్చ జరుగుతోంది. కమలాపురం రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పూర్తి చేయకపోవడం ఒక ప్రధాన సవాల్గా కనిపిస్తూ ఉంది. ఇవి ప్రధానంగా నెగిటివ్గా ఉన్న అంశాలు. మరి ఎమ్మెల్యే పనితీరుకు కమలాపురం నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 2.5% మంది జనం చెప్తున్నారు. బాగుంది అని 10% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 57.5% మంది జనం అంటున్నారు. బాగాలేదు అని 22.5% మంది జనం చెప్తుంటే అస్సలు బాగాలేదు అని చెప్తున్న వారి సంఖ్య 7.5%గా ఉంది. అంటే దగ్గరగా 30% మంది జనం అసంతృప్తిగా ఉన్నారు. 70% మంది జనం సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక సీఎం చంద్రబాబు పనితీరుకు కమలాపురం నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ వేశారో చూడండి. చాలా బాగుంది అని 25% మంది అంటున్నారు. బాగుంది అని 32.5% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 27.5% మంది జనం అంటున్నారు. బాగాలేదు అని 7.5% మంది జనం అంటున్నారు. అస్సలు బాగాలేదు అని ఇంకో 7.5% మంది జనం చెప్తున్నారు. అంటే దగ్గరగా 15% మందిలో కొంత అసంతృప్తి కనిపిస్తుంది. మిగిలిన 85% మంది సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఓవరాల్గా ప్రభుత్వ పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ వేస్తారో చూద్దాం. చాలా బాగుంది అని 12.5% మంది అన్నారు. బాగుంది అని 27.5% మంది చెప్పారు. పర్వాలేదు అని 40% మంది జనం అన్నారు. బాగాలేదు అని చెప్తున్న వారి సంఖ్య 12.5%గా ఉంది. అస్సలు బాగాలేదు అని చెబుతున్న వారి సంఖ్య 7.5%గా ఉంది. అంటే 20% మందిలో కొంత అసంతృప్తి కనిపిస్తోంది. మిగిలిన 80% మంది సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రతిపక్ష నేత జగన్ పనితీరుకు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 2.5% మంది అంటున్నారు. బాగుంది అని 5% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 50% మంది జనం అంటున్నారు. బాగాలేదు అని 35% మంది జనం చెప్తుంటే అస్సలు బాగాలేదు అని 7.5% మంది జనం చెప్తున్నారు. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరుకు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 2.5% మంది జనం చెప్తున్నారు. బాగుంది అని 20% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 40% మంది జనం చెప్తున్నారు. బాగాలేదు అని 35% మంది జనం చెప్తూ ఉంటే అస్సలు బాగాలేదు అని 2.5% మంది జనం చెప్తున్నారు. ఇక మంత్రి నారా లోకేష్ పనితీరుకి ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూడండి. చాలా బాగుంది అని 2.5% మంది జనం చెప్తుంటే బాగుంది అని 27.5% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 47.5% మంది జనం అంటున్నారు. బాగాలేదు అని 12.5% మంది జనం చెప్తుంటే అస్సలు బాగాలేదు అని 10% మంది జనం అంటున్నారు. అమరావతి పనులు పూర్తి అవుతాయనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు పూర్తి అవుతాయి అని 17.5% మంది జనం అన్నారు. పూర్తి కావు అని 22.5% మంది జనం చెప్పారు. కావచ్చు అని 42.5% మంది జనం అన్నారు. తెలియదు అని 17.5% మంది జనం చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుంది అనుకుంటున్నారా అని అడిగిన ప్రశ్నకు పూర్తి అవుతుంది అని 32.5% మంది జనం చెప్పారు. కాదు అని 17.5% మంది జనం అన్నారు. కావచ్చు అని 22.5% మంది జనం చెప్తుంటే తెలియదు అని 27.5% మంది జనం అంటున్నారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయా అని అడిగితే పెరిగాయి అని 12.5% మంది జనం అన్నారు. పెరగలేదు అని 50% మంది జనం చెప్పారు. పెరిగి ఉండొచ్చు అని 30% మంది జనం అన్నారు. తెలియదు అని 7.5% మంది జనం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారా అని అడిగితే వస్తుంది అని 15% మంది జనం చెప్పారు. రాదు అని 25% మంది జనం అన్నారు. రావచ్చు అని 7.5% మంది జనం చెప్పారు. తెలియదు అని 52.5% మంది జనం అన్నారు. చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుంది అని అడిగిన ప్రశ్నకు చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుంది అని చెప్పిన వారి సంఖ్య 12.5%గా ఉంది. నారా లోకేష్ అయితే బాగుంటుంది అని చెప్పిన వారి సంఖ్య 55%గా ఉంది. తెలియదు అని చెబుతున్న వారి సంఖ్య 32.5%గా కనిపిస్తోంది. ఇవి కమలాపురం నియోజకవర్గానికి సంబంధించి బిగ్ టీవీ సర్వే రిపోర్ట్ ఏపీ ప్రోగ్రెస్ కార్డ్.